అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 24. సనుగు కొనకయు బలవంతముగా కాకయు దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. 2 కొరింథీ 9:7. ఒక వేకువ జామున నేను ప్రార్థించుండగా ప్రభువు ₹5 ఎంతో అవసరమైన ఒక విధవరాలిని దర్శించమని నాకు చెప్పాను. మరియు ఆమెకు నేను ఆ ₹5 అందించవలనని చెప్పాను. కావున నేను లేచి నా జేబులు వెతకగా ఏమీ లేవు. ప్రభువు నాతో వెళ్ళి ఇమ్ము అని చెప్పుచుండెను. కావున నేను కోటు వేసుకొని నా బైబిల్ తీసుకొని డబ్బు లేకుండానే నేను బయటికి నడిచి వెళ్ళి తిని. వింత సంగతి ఏమనగా నేను వెలుచుండగా ₹5 నోటు రోడ్డు మీద పడి ఉంటును గమనించి తిని. దానిని పైకి తీసి ఎత్తి పట్టుకొని ఎవరైనాను ₹5 నోటు పోగొట్టుకొనిరా అని బిగ్గరగా అడిగి తిని. నేను బిగ్గరగా 3 సార్లు ప్రకటించిన పిమ్మట ఏ ఒక్కరును అది మాది అని చెప్పనందువలన నేను ఆ నోటు తీసుకొని విధవరాలి ఇంటికి వెళ్ళి ఆమెకు ఆ డబ్బు ఇచ్చి తిని. ఆమె ఏడవను ఆరంభించి ఆ రాత్రి ఆమె భర్త కలలో కనబడి, చింతించకము, సహోదరుడు భక్త్ సింగ్ వచ్చి నీకు ₹5 ఇచ్చునని చెప్పానని నాకు చెప్పింది. ఆమె కూడా ప్రభువు నన్ను పంపునని నన్ను గురించి అప్పుడే తలంచుచున్నానని చెప్పింది. ఈ విషయంలో అకస్మాత్తుగా వాటంతటవే జరగలేదు. ప్రభువు మనకు సహాయం చేయకులది అక్కరలోనున్న వారికి సహాయం చేయవలను. మనము ఆహారము లేక వస్త్రములు లేక డబ్బు యొక్క అక్కరలో ఉన్న వారిని చూపించమని ప్రభు యొద్ద ప్రార్థించి అడగవలను. ఆ రీతిగా మనం పేదలైన మన సహవిశ్వాసులు, విధవరాండ్రు, అనాథలకు సహాయం చేసి ప్రోత్సహించగలం. అనేక మంది విశ్వాసులకు అక్కరలో ఉన్న వారికి ఇచ్చుటకు చాలినంత మరియు చాలినంత దానికంటే అత్యధికమైన డబ్బు కలదు. కానీ వారు దానిని ఇతరులతో పంచుకొనుటకు మనస్సు లేని వారుగా ఉందరు. ఈ విధమైన స్వయం కేంద్రీకృతమైన మనస్సు వలన వారి హృదయములు సనుగులు, ద్వేషము, అసూయచే నిండి ఉండును. అపొస్తలుల కార్యములు 6:3లో ఆది సంఘం ఏ రీతిగా తమ సమస్యలు పరిష్కరించబడటకు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన మనుష్యులను ఏర్పరచుకునో చదువుదుము. ఈ దినములలో కొందరు అధికారం కొరకు, పదవి కొరకు ఆశపడి పరిచారకులుగా, పెద్దలుగా కావాలని కోరుటను కనుగొందుము. అట్టి ప్రజలకు పేద విశ్వాసుల ప్రేమ, పట్టింపు ఉండదు. వారు కోరున్నదంతయు కేవలం ప్రాధాన్యతే. ఎవరైతే ఆత్మీయముగా ఉండి దేవునిచే సిద్ధపరచబడుదురో వారు కాపరులగుదురు. ప్రైజ్ ద లార్డ్.